ఇది లైసెన్స్ అని మాకు 1 రూపాయి రాలేదు. వేసినాం ఎత్తేసినారు. విత్ డ్రా పెట్టినాము. విత్ డ్రా పెడితే 1 పైసా కూడా రాలేదు. ఆఫీస్ ఓపెన్ చేసింది ఆయనే. చెప్పినాడు నాకు చెప్పింటేనే మేము వేసింది. డబ్బులు ఫోన్ పే కొట్టి ఇది లింక్ లో వేసుకోండమ్మా, నా లింక్ లో లిమిట్ అయిపోయింది, మీ లింక్ లో వేసుకోండి మీరు అని చెప్తేనే మేము వేసుకున్నాము. మాకేమీ లేకుండా చింతన మాకు వేసుకుంటారు. డబ్బులు 2 లక్షలు వేసినా నేను. ఎవరు కట్టారు? దఫాల వారిగానే వేసినాం మేము. అప్పుడు 3 సార్లు ఆఫర్లు వదిలితే ఏమన్నా ఇది ఆఫర్లు వచ్చినాయి నిజమేనా, ఆ మేడం ఉందా కనుక్కోండి మాట్లాడండి అని చెప్పినా నేను. అవును ఉంది మా మాట్లాడినాను నేను, అంతే నేను సెటిల్ చేశాను అని చెప్పినాడు. మాకు చెప్పాలి కదా, ఇట్లా ఉంది వేసుకోవద్దండమ్మా మీరంటే నేను ఎందుకు వేసుకుంటాను, మాకేం అవసరము. దానివల్లనే ఫిబ్రవరిలోనే వేసినాం. చూడండి బాగా ఆయన కూర్చున్నాడు చూడండి ఫోన్ లో బాగా. నేను ఎవరికి చెప్పడం లేదు, వాళ్ళ లింక్ ద్వారా వాళ్ళే వేసుకున్నాను. రాయచోటి ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మండలాల్లో ఉన్న ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి, పోలీసు వారి విజ్ఞప్తి. ఇటీవల రెడ్ రాక్ పవర్స్ లిమిటెడ్ అనే ఒక గూగుల్ యాప్ ద్వారా అందరూ యువతంతా కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, వాటి ద్వారా కొన్ని ప్రీమియమ్స్ 370 రూపీస్, 650 రూపీస్, 1300 రూపీస్, 2500 రూపీస్ అని చెప్పి ఒక స్కీములు ఈ ఫోన్ యాప్ ద్వారా డబ్బులు పెడితే తిరిగి ఇమీడియట్లీ 24 అవర్స్లో ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క విధంగా డబ్బులు తిరిగి అకౌంట్లో లాభాలు వస్తాయని చెప్పి ఫోన్ యాప్ ద్వారా మోసాలు చేయడం అనేది ఇటీవల అంతర్జాలాలలో మన మొబైల్లో యాప్ల్లో వస్తుంది. వాటిని చూసి ఈ సైమన్ అనే ఒక అతను మొదలుగా దానికి ఆకర్షణుడై వాటిని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఒక ఆఫీసును కూడా కొత్తగా సుండుపల్లిలో ఏర్పాటు చేసుకొని దాన్ని ఓపెన్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో గత నెల 20వ తేదీ ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేశారని చెప్పి మాకు ఇటీవల తెలిసింది. ఒక పిటిషనర్ మమ్మల్ని అప్రోచ్ అవడంతో వాటిని మేము పరిశీలిస్తే ఆ కార్యాలయం అనేది సుండుపల్లిలో ఓపెన్ అనేది కాలేదు. ఆ కార్యాలయం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది జెన్నీ మేడం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ మేనేజర్స్ ఎవరో 2 వస్తారని చెప్పి అతనికి ఫోన్ కాల్ రావడం, ఆ ఫోన్ కాల్ ద్వారా అతను ఆ ఆఫీసును ఓపెన్ చేయడానికి వాళ్ళు వస్తారని వెయిట్ చేశారు. వాళ్ళు రాకపోవడంతో తిరిగి ఆ కార్యాలయాన్ని బంద్ చేసుకున్నారు. ఇంతలోపల ఆ సైమన్ అనే అతను ఎవరైతే కార్యాలయం ఓపెన్ చేశాడో అతను ఈ ఫోన్ యాప్ ద్వారా మోసం జరిగిందని చెప్పి గ్రహించి అందులో ఆ కార్యక్రమాలు ఇంకా ముందుకు పోతే అందరూ నష్టపోతారని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు మేము సూచించడం ఏంటంటే ఎవరు కూడా ఈ రెడ్ రాక్ పవర్స్ యాప్ అని లేదంటే ఫోన్ యాప్ల ద్వారా వచ్చే ఎటువంటి యాప్ల్లో కూడా డబ్బులు కట్టి మోసపోవద్దని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విద్యార్థులకి, యువతకు, చుట్టుపక్కల రాయచోటి మండలాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరు ఈ ఫోన్ల ద్వారా ఇటువంటి యాప్లు నమ్మి డబ్బులను ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం. సమాచారం మేరకు సుండుపల్లిలో ఒక జేకేసీ పిటిషన్ వచ్చింది. పఠాన్ భాను అని చెప్పి ఒక లేడీ, ఆమె కూడా ఈ టౌన్ రాయచోటికి సంబంధించి సిబ్బాల గ్రామానికి చెందిన ఆమె. అది మా దగ్గర ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు, అటువంటి ఆఫీసు అక్కడ ఓపెన్ చేయడం కానీ అక్కడ ట్రాన్సాక్షన్ జరగడం కానీ జరగలేదని చెప్పి సుండుపల్లి ఎస్ఐ ద్వారా విచారించి తెలుసుకున్నాము. ఇటువంటి వాటిని ఇక ముందు ఎవరు కూడా నమ్మి డబ్బులను ఆన్లైన్లో ఫోన్ యాప్ల్లో కట్టి మోసపోవద్దని చెప్పి దానికోసమే ఇప్పుడు ఈ మీడియా సమావేశం చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి ఈ ఆఫీసు ఓపెన్ చేసి తద్వారా ఈ ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో ఆ ఆఫీస్ అనేది తయారు చేసుకున్నాడు. ఎవరో వస్తారో దానికి సంబంధించిన వాళ్ళు రాకపోవడంతో అటువంటి కార్యక్రమాలు అక్కడ అవి చేయకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో
ఇది ఫోన్ యాప్ ద్వారా జరిగే మోసం అని గ్రహించి సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసును ఇంకా మేము విచారిస్తున్నాము. తప్పకుండా అతని వివరాలు, అతను జరిగిన విషయం తెలుసుకొని మీడియాకు తెలియజేస్తాం. వాళ్ళు కూడా ఇక్కడ మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరూ లేరు. కదిరి గ్రామానికి కదిరికి చెందిన వాళ్ళు బాబా ఫక్రుద్దీన్ అని చెప్పి అతను ఒక 40 మందిని జాయిన్ చేయించాడని చెప్పి, అదేవిధంగా గాండ్లపేంట, ములకల చెరువు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు ఇక్కడ మనకి సిబ్బాల గ్రామం నుంచి ఒక పిటిషనర్ వస్తే ఆ సందర్భంగా ఈ యాప్ గురించి అలర్ట్ చేస్తామని మీడియా ముఖంగా ఈ రెడ్ రాక్ పవర్స్ యాప్ కానీ ఇతర ఎటువంటి ఈ యాప్లను నమ్మి డబ్బులను ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మోసపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. కదిరి సంబంధించి ఇంకా బయట మండలాలకు సంబంధించి జరిగిందంటే కూడా సుమారు ఒక 17 మంది అకౌంట్లో నుంచి ఒక 15 లక్షల వరకు మోసపోయి ఉండొచ్చు అని చెప్పి అంచనా చూస్తున్నాము. ఇదంతా కూడా ఫోన్ యాప్ల ద్వారా జరిగిన మోసాలు తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు కార్యాలయాల ద్వారా ఏమీ జరగలేదని చెప్పి మేము తెలియజేస్తూ, అదే విధంగానే ఎవరు కూడా ఫోన్ యాప్ల ద్వారా మాత్రం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలను నమ్మి ముందుకు పోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం.